నమస్కారం. నేను ఈ మధ్య ఓ అవునా, ఏమిటది? దాని పేరు శ్రేష్ఠ స్వమానం సకాల వారసత్వంలో ఆనందమంట. కాని అందులో చాలా లోతైన విషయాలున్నాయన్నమాట. సరిగ్గా. అసలు ఈ ఆధ్యాత్మిక వారసత్వం అంటే ఏంటి? సరైన సమయానికి మేల్కోవటం ఎందుకంత ముఖ్యం? ఇలాంటి కొన్ని ప్రశ్నలొచ్చాయి. అందుకే దీని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందామనిపించింది. మంచి ఆలోచన. కొన్నిసార్లు అతి తక్కువ మాటల్లోనే ఎక్కువ సారం ఉంటుంది కదా. ఈ రచన అలాంటిదే. సూటిగా బలంగా ఉంటుంది. ఖచ్చితంగా. మొదటి వాక్యమే తీసుకోండి. ఇప్పుడైతే ప్రపంచం అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నది. ఇది వినగానే ఏదో ఒక పెద్ద నాటకీయత ఉన్నట్టనిపిస్తుంది. అవును. ఆ ఒక్క వాక్యంతోనే ఒక విభజన రేఖ గీసేశారు. ఒకవైపు నిద్రలో ఉన్న ప్రపంచం, మరోవైపు మేల్కొని ఉన్నవాళ్లు. ఇది మామూలు నిద్ర కాదు, అజ్ఞానం అనే నిద్ర. అంటే చాలామందికి ఒక ముఖ్యమైన సత్యం గురించి అసలు స్పృహే లేదనమాట. వాళ్ళ రోజువారీ జీవితంలో పడిపోయి. అవును, వాళ్ళు తమ జీవితాల్లో బిజీగా ఉన్నారు. కాని ఒక పెద్ద చిత్రముంది, అది వాళ్లకు కనిపించడం లేదు. అయితే రెండో వర్గం గురించి కూడా చెప్పారు, మేల్కొని ఉన్నవారు. వాళ్ళు అనేక మందిలో కొద్దిమంది ఆత్మలో అని చాలా స్పష్టంగా ఉంది. అవును, వాళ్లే బాబా యొక్క వారసత్వానికి అధికారులుగా తయారవుతున్నారు అనుంది. ఆ పదాలు చూడండి, వారసత్వం, అధికారులు. అదే, అంటే ఇదేదో జ్ఞానం తెలుసుకోవడం మాత్రమే కాదు, దానికొక రకంగా హక్కుదారులుగా మారడం లాంటిది. సరిగ్గా. వారసత్వం అంటే మనం కష్టపడి సంపాదించుకునేది కాదు, ప్రేమతో సంక్రమించేది. ఇక్కడ కూడా అదే భావన. ఆ కొద్దిమంది ఒక ప్రత్యేకమైన అవగాహనను వారసత్వంగా పొందుతున్నారు. మిగతా ప్రపంచం గుర్తించని నిజాన్ని వాళ్ళు స్వీకరించారు. సరే, ఇక్కడి వరకు ఒక ఎత్తు. కొద్దిమంది మేల్కొని ఉన్నారు, ఎక్కువ మంది నిద్రపోతున్నారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. నిద్రపోతున్న ప్రపంచం మేల్కొన్నప్పుడు ఏమవుతుందో కూడా ఈ రచన చెబుతోంది. అదే నన్ను ఆలోచింపజేసింది. అవును, అది ఈ రచనలోని అత్యంత కీలకమైన భాగం. ఒకానొక రోజు ప్రపంచం మొత్తం మేల్కొంటుంది, ఆ అజ్ఞానం నుండి బయటకొస్తుంది. అప్పుడు వాళ్లకు కూడా ఈ వారసత్వం కావాలనిపిస్తుంది, దానికోసం ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే సమయం మించిపోతోంది, ఆ అవకాశం చేజారిపోతుంది. ఈ సమయం మించిపోవడం అనే ఆలోచనే చాలా బలంగా ఉంది. అంటే మేల్కొనడం ముఖ్యం, కానీ సరైన సమయంలో మేల్కొనడం అంతకంటే ముఖ్యమన్నమాట. నిజమే. ఇది ఎలా ఉందంటే, ఏదైనా ఒక విప్లవాత్మకమైన కంపెనీ వచ్చినప్పుడు ముందుగానే దాని భవిష్యత్తుని చూసి పెట్టుబడి పెట్టడం లాంటిది. అద్భుతమైన పోలిక. అందరూ నమ్మనప్పుడు కొద్దిమంది మాత్రమే నమ్ముతారు. కంపెనీ పెద్దయ్యాక అందరూ షేర్లు కొనడానికి వస్తారు, కానీ అప్పటికే అసలు అవకాశం పోతుంది. సరిగ్గా అదే. అయితే ఇక్కడ నష్టం కేవలం ఆర్థికం కాదు, చాలా తీవ్రమైనది. ఆలస్యంగా మేల్కొన్న వారి పరిస్థితిని వర్ణించడానికి వాడిన పదాలు చూడండి. తప్పిస్తారు, ఏడుస్తారు, పశ్చాత్తాపపడతారు, అయినా కాని పొందలేరు. ఆ మాటలు చాలా బలంగా ఉన్నాయి. ఆ కోల్పోవడం వెనుకున్న వేదనను చూపిస్తున్నాయి. అవును, అంటే ఇది ఎప్పటికీ తెరిచి ఉండే అవకాశం కాదు, ఒక కొద్దిగా సమయం వరకు మాత్రమే ఉండే ఒక కిటికీ లాంటిది. దీనికి తోడు అటువంటి సమయం దూరంగా లేదు అని కూడా అంటున్నారు. అంటే ఇది ఎప్పుడో యుగాల తర్వాత జరిగేది కాదు, చాలా త్వరలోనే జరగబోతోంది అనే ఒక అత్యవసర భావనను కలిగిస్తోంది. ఖచ్చితంగా ఒక హెచ్చరిక లాంటిది. ఇక ఆలస్యం చెయ్యకండి అని చెబుతున్నట్టుగా ఉంటుంది. మీరు చెప్పిందాన్ని బట్టు చూస్తే ఈ అవకాశం కేవలం కొద్దిమందికే, అది కూడా సరైన సమయంలోనే. అయితే ఇక్కడే నాకు ఇంకో ప్రశ్న వస్తోంది. ఇంతటి గొప్ప అవకాశం పొందిన ఈ ఆత్మలు ప్రస్తుతం ఎవరికీ తెలియకుండా గుప్తంగా ఉన్నారట. ఇంత పచ్చేతమైన వాళ్ళు ఎందుకు అలా అజ్ఞాతంగా ఉండాలి? ఇది కొంచెం విరుద్ధంగా అనిపించడం లేదానండి? చాలా మంచి ప్రశ్న. సాధారణంగా గొప్పవాళ్లు అందరికీ తెలుస్తారు గదా, వాళ్ల గొప్పతనం బయట కనిపిస్తుంది. కాని ఇక్కడ దానికి భిన్నంగా ఉంది. వాళ్లు గుప్తంగా ఉన్నారు. వారి చుట్టూ ఉన్న ప్రజలు వాళ్లను సాధారణంగా అనుకుంటున్నారట, మామూలు మనుషుల్లా చూస్తున్నారు. సరిగ్గా. అంటే వాళ్ల నిజమైన విలువ, వాళ్ల ఆధ్యాత్మిక హోదా బయట ప్రపంచానికి కనిపించడం లేదు. కాని అది ఎలా సాధ్యం? ఒక వ్యక్తిలో అంత మార్పు వచ్చినప్పుడు అది బయటపడకుండా ఉంటుందా? లేక వాళ్లు కావాలని నటిస్తున్నారా? ఇది వాళ్లు కావాలని దాచుకోవడం కాదు, బహుశా చూడగలిగే దృష్టి ఇతరులకు లేకపోవడం. ఉదాహరణకు, ఒక మురికిరాయిలో ఉన్న వజ్రాన్ని నిపుణుడు మాత్రమే గుర్తించగలడు. ఓ సాధారణ వ్యక్తికి అది ఒక మామూలు రాయిలాగే కనిపిస్తుంది. అలాగే ఈ మేల్కొని ఉన్న ఆత్మల లోపలి చైతన్య స్థాయిని నిద్రపోతున్న ప్రపంచం గుర్తించలేదు. వాళ్లకు కనిపించేది కేవలం బయటి రూపం. అంటే వారి గొప్పతనం,
అంతర్గతమైనది, బాహ్య గుర్తింపు మీద ఆధారపడి లేదు. ఇది చాలా లోతైన విషయం. అవును. అయితే ఈ గుప్త స్థితి శాశ్వతం కాదని కూడా చాలా స్పష్టంగా చెబుతోంది. భవిష్యత్తులో వారి శ్రేష్ఠ భాగ్యం ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారం జరుగుతుంది అని ఉంది. అంటే ఒకానొక సమయంలో వారి నిజస్వరూపం అందరికీ తెలుస్తుందన్నమాట. ఖచ్చితంగా. అప్పుడు ప్రభుషా ప్రజలు, అయ్యో, వీళ్ళు మన మధ్యనే ఉన్నారు, మనతోనే తిరిగారు, కానీ మనం వీరిని గుర్తించలేకపోయామే అని ఆశ్చర్యపోతారు. పశ్చాత్తాపపడతారేమో కూడా. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత గుర్తింపు కోసం వాళ్లు ఆరాటపడకూడదని పరోక్షంగా సూచిస్తున్నట్టుంది. ఇది వాళ్ళని అహంకారం లేకుండా ఉంచుతుందేమో. నిజమే. వారి ప్రయాణం వారి అంతర్గత ఎదుగుదల కోసం. ఇక్కడే మనం తర్వాతి భాగానికి వస్తాం. ఈ వారసులుగా ఉన్నవారు ఎలాంటి మానసిక స్థితిని కలిగి ఉండాలి అనే దానిపై చాలా స్పష్టమైన సలహాలిస్తుంది. అవును, అదొక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. సిద్ధాంతం చెప్పి వదిలేయకుండా ఆచరణలో ఎలా ఉండాలో కూడా చెబుతోంది. సరే, ఇంత గొప్ప వారసత్వం పొంది ఎవరికి తెలియకుండా జీవిస్తున్న ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవ్వాలి? ప్రపంచం గుర్తించనప్పుడు నిరాశపడటం సహజమనుకుంటాం కదా. కాని ఈ రచన దానికి భిన్నమైన మార్గాన్ని సూచిస్తోంది. మొదటిది, ఈ అవకాశాన్ని ప్రపంచంలో అందరికంటే ముందుగా గుర్తించినందుకు వారు గర్వంగా ఉండాలని చెబుతుంది. ఓకే, ఒక్క నిమిషం. గర్వమనే పదం వినగానే మనకు కొంచెం నెగటివ్ ఫీలింగ్ వస్తోంది, అహంకారం లాంటిది. ఇక్కడ ఆ అర్థంతో చెప్పారా? చాలా మంచి పాయింట్. ఇది అహంకారంతో కూడిన గర్వం కాదు. ఇది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు కలిగే ఒక ఆత్మగౌరవం, ఒక ఆత్మవిశ్వాసం. ఓకే. ప్రపంచమంతా దారి తప్పినప్పుడు మేము సరైన మార్గాన్ని గుర్తించగలిగాము అనే ఒక లోతైన సంతృప్తి నుండి పుట్టే గర్వం. దాన్ని ఒక రకమైన దైవిక అహమని కూడా అనవచ్చు. అర్థమైంది. అది ఇతరులను కించపరిచే గర్వం కాదు, తమను తాము గౌరవించుకునే భావన. ఆ తర్వాత వారు ఎల్లప్పుడూ ఖుషీలో ఉండాలి అని కూడా ఉంది. ఈ ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? బయట నుండి ఎలాంటి ప్రశంసలు లేనప్పుడు. ఈ ఖుషీ బాహ్య పరిస్థితులపై ఆధారపడినది కాదు. అది వారు పొందిన వారసత్వం నుండి ఉద్భవించే ఒక అంతర్గత ఆనందం. ప్రపంచమంతా అజ్ఞానంలో ఉన్నా తాము సత్యమార్గంలో ఉన్నామనే పుట్టే ఆనందమది. దానికి బయటివాళ్ల ఆమోదం అవసరం లేదు. అస్సలనలేదు. దీన్ని మరింతగా వివరిస్తూ రచన చివరిలో ఒక అద్భుతమైన సూత్రం చెబుతుంది. 3 విషయాలను అర్థం చేసుకుని ఎల్లప్పుడూ అతీంద్రియ సుఖములో ఊగుతూ ఉండండి అని ప్రోత్సహిస్తుంది. ఆ 3 విషయాలేమిటి? ఆ 3 ప్రశ్నలు వారి చైతన్యాన్ని స్థిరంగా ఉంచే 3 స్తంభాల లాంటివి. మొదటిది, ఏమి దొరికింది అంటే వారికి లభించిన ఆ అమూల్యమైన ఆధ్యాత్మిక వారసత్వం. రైట్. రెండవది, ఎవరు లభించారు అంటే ఆ వారసత్వాన్ని ఇచ్చిన మార్గదర్శి అంటే బాబా. ప్రపంచం మేల్కొనడం వంటి ఉజ్వలమైన భవిష్యత్తు సంఘటనలు. వావ్! ఈ 3 ప్రశ్నలు వారి దృష్టిని గతం, వర్తమానం, భవిష్యత్తు మూడింటితో కలుపుతున్నాయి కదా. అవును. ఏమి దొరికింది, ఎవరు లభించారు అనేది వారిప్పటికీ పొందినవి. ఏమి జరగబోతున్నాయనేది వారికి రాబోయే వాగ్దానం. ఈ మూడింటిని గుర్తుంచుకుంటే వారి ప్రస్తుత గుప్తస్థితి ఒక భారంగా అనిపించదు. సరిగ్గా చెప్పారు. ఆ అతీంద్రియ సుఖం అనే పదం కూడా చాలా శక్తివంతమైనది. అది సాధారణ ప్రాపంచిక సుఖాలకు అతీతమైనది. ఆత్మకు సంబంధించిన ఉన్నతమైన ఆనందాన్ని సూచిస్తుంది. అద్భుతంగా ఉంది. మొత్తం మీద చూస్తే ఈ చిన్న భాగం చాలా శక్తివంతమైన చిత్రాన్ని మన ముందుంచుతుంది. సరైన సమయంలో మేల్కొని ఒక అమూల్యమైన వారసత్వాన్ని పొందుతున్న కొద్దిమంది కథ ఇది. అవును. ఇందులోని ఈ ప్రధాన సందేశం ఏమిటంటే, ఒక అవకాశాన్ని అందరికంటే ముందుగా గుర్తించడం యొక్క విలువ. బాహ్య ప్రపంచం నుండి ఎలాంటి గుర్తింపు రాకముందే దానిని గ్రహించి దాని నుండి లభించే అపారమైన అంతర్గత ఆనందంలో జీవించడం. ఆనందమే వారికి అసలైన బలం, ప్రేరణ. ఖచ్చితంగా. ఇతరులు గుర్తించిన తరువాత వచ్చే విలువ కంటే ఎవరూ గుర్తించక ముందే దానిని గ్రహించడంలోనే అసలైన గొప్పతనం, అసలైన భాగ్యముందని ఈ రచన చెబుతోందన్నమాట. ఈ విశ్లేషణంతా విన్నాక నాలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఈ రచనలోని వారసత్వం అనేది సరైన సమయంలో మేల్కొనడంపై ఆధారపడి ఉంది కదా. అవును. దీన్ని మనం జీవితంలోని ఇతర రంగాలకు అన్వయించుకుంటే ఇది మనకు అవకాశం మరియు గ్రహణశక్తి గురించి ఏమి నేర్పుతుంది? మనం విలువైనదిగా భావించే వాటిలో ఎంత భాగం
అది టెక్నాలజీ కావచ్చు, కళ కావచ్చు, అది అందరికీ స్పష్టంగా కనిపించక ముందే దాన్ని చూడగలగడంపై ఆధారపడి ఉంటుంది. బహుశా నిజమైన విజయం అంటే అదేనేమో.